ప్రియమైన దేవుని వారలారా, మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి ఒక ప్రత్యేకమైన అంశాన్ని పరిశీలిద్దాం. అంశం పేరు తండ్రుల పాపము పిల్లలకు సంక్రమిస్తుందా అన్న అంశాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం. అయితే ఈ తండ్రుల పాపము పిల్లలకు సంక్రమిస్తుంది అని బోధించేవారు నేటి కాలంలో చాలామంది ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఏం కనబడుతుందంటే, మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, వారి దోష శిక్షను మేము భరించుచున్నాము అని ఇశ్రాయేలీయుల కుమారులు మాట్లాడుతున్న కొన్ని మాటలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. ఆ మాటలను బట్టి చాలామంది ఏమనుకుంటున్నారంటే, జన్మ పాపం అనేది ఉంది కనుకనే అలా తండ్రులు చేసిన పాపం పిల్లలకు కూడా వస్తుంది, ఆ పాపాన్ని పిల్లలు మోస్తున్నారు అన్నట్టుగా కొన్ని బోధలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే పరిశుద్ధ గ్రంథం నిజంగానే ఆ విధంగా బోధిస్తుందా? జన్మపాపం అనేది అసలు ఉందా అని మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో మనకి ఇక్కడ కూడా జన్మపాపం ఉంది అన్నట్టుగా లేఖనాలు అయితే మనకు సమర్థించే విధంగా కనబడవు. కానీ ఎందుకని ఈ విధమైన బోధలు క్రైస్తవ సమాజంలో కనబడుతున్నాయంటే, కొన్ని లేఖనాలను అపార్థం చేసుకుని వాటిని ఈరోజు సిద్ధాంతముగా తయారు చేసి బోధిస్తూ ఉన్న సంస్థలు చాలా ఉన్నాయి. అదేవిధంగా చాలామంది సేవకులు కూడా దీన్ని బోధిస్తూ ఉన్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అయితే మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, వారి దోష శిక్షను మేము భరించుచున్నాము అన్న ఈ మాటకు అర్థం ఏంటి? నిజంగానే వీరు అనుకుంటున్నట్టు జన్మపాపం అనేది ఉందా? ఒకవేళ ఉంటే ఎలా ఉంది, లేకపోతే ఎలా లేదు అన్న అంశాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం. అయితే తండ్రులు చేసిన పాపం వలన కుమారులు పాపులయ్యే అవకాశం ఏమైనా ఉందా అంటే ఆ విషయాన్ని కూడా మనం ఈరోజు పరిశీలిద్దాం. అయితే తండ్రులు చేసిన పాపం పిల్లల మీదకి అసలు వస్తుందా? తండ్రులు చేసిన పాపాన్ని బట్టి పిల్లలు పాపులు అవుతారా? మన తండ్రులు పాపం చేస్తే మన నరకానికి వెళతామా అన్న ఈ విషయాల మీద మనం ఈరోజు కొద్ది సమయము పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. అసలు యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారు? జన్మ పాపాల పరిహారం నిమిత్తం వచ్చారా, లేక మనిషి చేసిన పాపాల పరిహార నిమిత్తం వచ్చారా అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే, ఆయన మనుషులు చేసిన పాపాల నిమిత్తము పరిహారము చెల్లించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనకు అనేకమైన లేఖన సాక్ష్యాలు కనబడతాయి. కాబట్టి తండ్రులు పాపం చేస్తే ఆ పాపం వలన వారికి పుట్టే పిల్లలకు శిక్ష పడే అవకాశం ఏమైనా ఉందా? ఆ విధంగా పరిశుద్ధ గ్రంథం ఏమైనా బోధిస్తుందా? తండ్రుల పాపమే పిల్లల మీదకి వస్తుందా? తండ్రులు పాపం చేస్తే ఆ పాప శిక్ష పిల్లలకు ఆరోపించబడే అవకాశం ఉందా అన్న ఈ విషయాలు మనము ఈరోజు పరిశీలన చేద్దాం. అసలు పాపం అనే విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం ఏం బోధిస్తుంది అని మనం ఆలోచిస్తే, ఆజ్ఞాతిక్రమమే పాపము అన్న విషయం పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే పాపము వలన వచ్చు జీతము మరణము అని కూడా పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తున్న సందర్భాలు మనకు అనేకము కనబడుతూ ఉంటాయి. కాబట్టి పాపము చేసిన వారే మరణము నొందాలి, పాపము చేయని వారి మీద మరణము అనేది ఆరోపించబడదు, పాపము కూడా ఆరోపించే అవకాశము లేదు అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ మనిషి జన్మతః పాపి అని చెప్పేవారు మాత్రము తండ్రుల పాపము వలన దేవుడు వారి పిల్లలను శిక్షిస్తూ ఉన్నాడు, వారి పిల్లల ఒడిలో దేవుడు పాపాన్ని వేస్తూ ఉన్నాడు, దోష శిక్షను వేస్తూ ఉన్నాడు అన్నట్టుగా కూడా చాలా మంది బోధిస్తూ ఉన్న పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకు వారు అలా చెబుతున్నారంటే, వాళ్ళు కొన్ని లేఖనాలను చూసి వాటిని అపార్థం చేసుకున్నారు. అందులో ఒక లేఖనాన్ని మనం పరిశీలిస్తే, నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనంలో, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనబడుతుంది. అంటే దోషులను నిర్దోషులుగా ఎంచక ఏం చేస్తూ ఉన్నాడు ఇక్కడ దేవుడు అని చెబుతున్నాడు ఇక్కడ. అంటే 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికి రప్పించును అని ఇక్కడ ఒక లేఖనం కనబడుతుంది. కాబట్టి ఈ మాటను బట్టి తండ్రుల దోషాలు కుమారుల మీదకి వస్తున్నాయి అంటే ఏంటి దీని అర్థము? జన్మపాపం అనేది ఉంది అన్నట్టుగా కొంతమంది భావిస్తున్నారు. ఇంకొక లేఖనాన్ని కూడా మనం చూస్తే, నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో, ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను దేశించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదికి రప్పించుచు అన్న మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ కూడా తండ్రుల దోషాలు కుమారుల మీదకి వస్తున్నాయి కదా.
అని చాలామంది భావిస్తూ దాన్నే ఒక సిద్ధాంతంగా తయారు చేసేసి ఈరోజు క్రైస్తవ సమాజంలో కొన్ని బోధలు చేసేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే బైబిల్ చెప్పని దాన్ని కూడా ఒక సిద్ధాంతంగా ప్రకటించి అనేకులను కలవరపరిచే బోధలు మొదటి శతాబ్దం నుంచి కూడా వస్తూనే ఉన్నాయి. గలతీ పత్రికలో మనం మొదటి అధ్యాయం చూస్తే ఆయన పౌలు గారు ఒక సంఘాన్ని స్థాపించి వేరే చోటుకు వెళ్ళి మరలా వచ్చేసరికి అక్కడ ఏమైపోయిందంటే మరొక సువార్త ప్రకటించబడిపోయి అనేకులను కలవరపెట్టే బోధలు అక్కడ వచ్చేసినట్టుగా ఆయన సాక్ష్యం ఇస్తున్న పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి అలాంటి బోధలు అనేకము క్రైస్తవ సమాజంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఈ మాటలను బట్టి కూడా తండ్రుల దోషాల వలన కుమారులు దోషులవుతున్నారు, తండ్రులు పాపం చేయటం వలన కుమారులు కూడా పాపులుగానే తీర్చబడుతున్నారని చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ లేఖనాలు అలా బోధిస్తున్నాయా అంటే ఆ విధంగా పాపులుగా తీర్చబడతారు అన్నట్టుగా ఇక్కడ లేఖనాలకు ఆ మాటలు ఇవి ఏవైతే మనం ఇంతవరకు చదివామో వాటిలో పాపులుగా తీర్చబడుతున్నారు అని లేదు, కానీ తండ్రుల దోష శిక్ష కుమారుల మీదకి వస్తుంది అని మాత్రం మనకు కనబడుతుంది. అయితే తండ్రుల దోషముల వలన కుమారులు దోషులవుతున్నారని చాలామంది చెబుతున్నారు, కానీ బైబిల్ గ్రంథంలో తండ్రుల దోషాల వలన కుమారులు దోషులవుతున్నారు అన్నట్టుగా వ్రాయబడిందా, లేక తండ్రుల దోషములను కుమారుల మీదకి రప్పిస్తాను అంటున్నాడా అంటే కుమారుల మీదకి తండ్రుల దోషాలను రప్పిస్తున్నాను అని వ్రాయబడింది. అయితే ఎలా రప్పిస్తాడు అన్న విషయాన్ని మనము పరిశీలించవలసిన అవసరం ఉంది. తండ్రుల దోషాలను కుమారుల మీదకి రప్పిస్తాను అంటున్నాడంటే తండ్రుల దోషాల వలన కుమారులను దోషులుగా తీర్పు తీరుస్తున్నానని చెబుతున్నాడా అని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే కుమారులను దోషులుగా తీర్పు తీరుస్తాను అని చెప్పట్లేదు అక్కడ. ఇది మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక లేఖనం కూడా మనం చూస్తే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 18వ వచనంలో నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు అని ఇక్కడ ఇంకొక లేఖనం కనబడుతుంది. కాబట్టి తండ్రుల దోషాలు వారి పిల్లల ఒడిలో వేయువాడవని ఇక్కడ కూడా ఒక లేఖనం కనబడుతుంది కదా. కాబట్టి అక్కడేమో 3-4 తరముల వరకు తండ్రుల దోషములను వారి కుమారుల మీదికి నీ కుమారుల మీదికి రప్పిస్తానంటున్నాడు కదా. దీని అర్థం ఏంటి? జన్మపాపం ఉంటేనే కదా ఇది జరుగుతుంది అని అనుకుంటున్నారు చాలామంది. అయితే తండ్రుల దోషాలు పిల్లల మీదకేస్తున్నంత మాత్రాన పిల్లలు దోషులైపోతారా అంటే పిల్లలు దోషులు కారు. తండ్రులు వారి తండ్రులు దోషము చేశారు కనుక వారి పిల్లలు కూడా దోషులు అని బైబిల్ గ్రంథం ఇక్కడ కూడా చెప్పట్లేదు, కానీ తండ్రుల దోషాలను వారి పిల్లల ఒడిలో వేస్తాను అంటున్నాడు దేవుడు. ఆ సందర్భాన్ని కూడా మనము ఆలోచన చేయాలి. తండ్రుల దోషాలను పిల్లల ఒడిలో వేయటం అంటే ఏంటి అన్న ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా లేఖనాలను తప్పుగా వాటికి భావాన్ని చెబుతూ తమ మనసులో ఉన్న ఆలోచనను అభిప్రాయాన్ని వాక్యం మీద రుద్ది నేడు అనేకులను పాడు చేస్తూ ఉన్న పరిస్థితులు మనకు క్రైస్తవ సమాజంలో కనబడుతూ ఉంటాయి. ఎందుకని ఈ విధంగా చెప్పబడింది అని మనం చూస్తే విలాప వాక్యములు 5వ అధ్యాయం 7వ వచనంలో మనకు ఒక చక్కని మాట కనబడుతుంది. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము అని మనకి ఇక్కడ ఒక లేఖనం కనబడుతుంది. అంటే తండ్రులు పాపము చేసి గతించిపోయారంట, వారి దోష శిక్షను మేము భరించుచున్నాము అంటున్నారు ఇక్కడ ఇశ్రాయేలీయుల పిల్లలు. కాబట్టి వ్రాయబడిన ఈ సంగతిని మనము పరిశీలన చేయగలిగితే ఈ మాటలనే తీసుకుని చాలామంది దానికి తప్పుడు అర్థాలను వారి అభిప్రాయాలను జోడిస్తూ ఒక తప్పుడు సిద్ధాంతాన్ని తయారు చేసేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. తండ్రులు చేసిన దోషాల ఫలితంగా పిల్లలు అనుభవించే దోష శిక్ష ఏంటి అని మనము ఆలోచించవలసిన అవసరం ఉంది. తండ్రుల దోషము లేక తండ్రుల పాపం మాకొచ్చేసింది కనుక మేము దోషులమైపోయాము పాపులమైపోయాము అని ఇక్కడ వాళ్ళు చెప్పట్లేదు. వారి దోష శిక్షను మేము అనుభవించుచున్నాము అంటున్నారు. వారి తండ్రులు చేసిన దోషాల శిక్షను మేము అనుభవించుచున్నాము అని ఇక్కడ విలాప వాక్యాల గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనంలో మనకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు వీరు అనుభవించే దోష శిక్ష ఏంటి అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది మనకు తెలియాలంటే అదే విలాప వాక్యాలు 5వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదువుకుంటూ వస్తే అక్కడ అనేకమైన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. తండ్రులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దేవుని చిత్తాన్ని జరిగించకపోవటం మూలాన ఇశ్రాయేలీయులను దేవుడు ఏం చేశాడంటే శత్రువులకు అప్పగించేసిన పరిస్థితి అక్కడ మనకు కనబడుతుంది. దేవుడు ఇశ్రాయేలీయులను శత్రువులకు అప్పగించినప్పుడు ఆ శత్రువులకు వీరేమైపోయారంటే బానిసలైపోయిన పరిస్థితి. కాబట్టి
ఆ తండ్రులు దేవుని ఎడల చేసిన పాపం వలన జరిగిందేంటి అని మనం ఆలోచన చేయగలిగితే, వారిని శత్రువులకు అప్పగించినప్పుడు ఆ శత్రువుల దగ్గర వీరు అనుభవించేటటువంటి శ్రమలు, బాధలను బట్టి అక్కడ ఆ తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, వారి దోష శిక్షను మేము భరించుచున్నాము అని ఇక్కడ వారు చెబుతూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఇది మనకు అర్థం కావడానికి మనకు ఉదాహరణ మనము చూసుకుంటే, ఒక తండ్రి తన కుమారునికి విస్తారమైన ఆస్తిని సంపాదించి పెట్టి ఒక 100 ఎకరాలు 200 ఎకరాల భూమిని కూడా ఆయనకు ఆస్తిగా ఇచ్చేసి ధనము, ధాన్యము, బంగారము వీటన్నింటినీ ఇచ్చి ఆ తండ్రి చనిపోయిన తర్వాత ఆ కుమారుడు దానిని తీసుకుని ఆయన కూడా ఒక 4-3 కుమారులను కనిన తర్వాత ఏదైతే తన తండ్రి ద్వారా పొందిన ఈ ఆస్తి ఉందో ఆ ఆస్తి అంతటినీ కూడా ఈయన సద్వినియోగం చేసుకొనక దాన్ని పాడు చేసేసి వ్యసనాలకు బానిసైపోయి అనేకమైన అప్పులు చేసి ఉన్నదంతా అమ్మేసి, ఈ ఉన్నది అమ్మడమే కాకుండా ఇంకా దానికి కొన్ని అప్పులను కూడా చేసేసి ఈయన గనక చనిపోతే అప్పుడు వారి కుమారులు ఏమైపోతారంటే ఈ తండ్రి చేసిన అప్పులను తీర్చవలసిన బాధ్యత వారి కుమారులకు వచ్చినప్పుడు, ఎలాగైతే ఉన్నదాన్నంతా పాడు చేస్తే వాళ్ళ తండ్రి చేసిన ఆ తప్పు వలన, దోషము వలన ఎలాగైతే ఈ పిల్లలు ఏమీ లేకుండా చేసిన అప్పులను కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఉండి బాధలు, శ్రమలు ఎలాగైతే అనుభవిస్తూ ఉన్నారో, అదే విధంగా ఇశ్రాయేలీయులు చేసిన తప్పులకు దేవుడు వారిని శత్రు రాజ్యాలకు అప్పగించినప్పుడు అక్కడ వెళ్ళి వారు అనుభవిస్తున్న శరీర సంబంధమైన శ్రమలను వారు చూస్తూ ఆ మాట పలికిన విషయము మనకి ఇక్కడ ఈ రెండింటిని పక్కన పెట్టుకుని ఆలోచిస్తే అర్థమవుతుంది. కాబట్టి ఆ పిల్లలు ఏమంటారు అంటే, మా తాత సంపాదించిన ఆస్తిని నిలుపుకోకుండా మా నాన్నంతా పాడు చేయడం వలననే నేడు మేము ఈ బాధలు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది, శ్రమలను అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. మా తండ్రి గనక వాటిని సరిగా ఉంచుంటే, పాడు చేయకుండా కాపాడుంటే ఈరోజు మేము ఉన్నతమైన స్థితిలో ఉండేవాళ్ళం కదా, ఈ బాధలు అనుభవించకపోయే వాళ్ళం కదా అని ఎలాగైతే ఆ పిల్లలు బాధపడతారో అదే రీతిగా ఇక్కడ ఇశ్రాయేలీయుల పిల్లలు కూడా విలాపవాక్యాల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెబుతున్నారంటే, మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, వారి దోష శిక్షను మేము అనుభవించుచున్నాము అని అక్కడ వాళ్ళు తమ వేదనను, బాధను వ్యక్తం చేస్తున్న ఒక సందర్భం మనకు కనపడుతుంది. ఇంతకీ అసలు వాళ్ళు అనుభవించిన ఆ శిక్ష ఏంటి అని చూస్తే, మనము ఈ విలాప వాక్యాల్లోనే 5వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదువుకుంటూ కిందకు వస్తే అక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విలాప వాక్యాలు 5వ అధ్యాయం 1వ వచనం నుండి, యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము, దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము, మా స్వాస్థ్యము పరదేశుల వశమాయను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను, మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రైరి, ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు రొట్టెలు తెచ్చుకొంటిమి, మమ్మను తరుమువారు మా ఎడల మీదికి ఎక్కి ఉన్నారు, మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనున్నది మాకు లేదు, పొట్టకూటికై ఐగుప్తీయులకును అశ్షూరీయులకును లోబడి ఉన్నాము, మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము అని చెబుతున్నారు. పైన వాళ్ళు అనుభవించిన ఆ శ్రమలన్నీ చెబుతూ 7వ వచనంలో వాళ్ళు ఈ మాటలు చెబుతున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా ఒక సందేహము మనకు వచ్చినప్పుడు, ఒక ప్రశ్న మనకు తలెత్తినప్పుడు, ఆ సందర్భానికి కొంచెం పైన కొంచెం కింద చదివితేనే మనకు చాలా చక్కగా అర్థమైపోయే పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటి పని చేయరు చాలామంది. ఏం చేస్తారంటే వాళ్ళకు అవసరమైందే తీసుకుంటారు అక్కడి నుంచి. ఈ అధ్యాయంలో ఉన్న మాటలన్నింటినీ వదిలేసి ఏదైతే వారి బోధకు సరిపోతుందో, వారి బోధకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాన్నొక్కదాన్నే పట్టుకుని దాని మీదనే మళ్ళీ ఇంకెక్కడెక్కడ ఉన్నాయి వచనాలు, దీన్ని సపోర్ట్ చేసేవి ఎక్కడున్నాయని వెతుక్కుంటూ ఒక తప్పుడు సిద్ధాంతాన్ని తయారు చేసేసి దాన్ని క్రైస్తవ సమాజంలో బోధించేసి దాన్ని అనుసరించేవారు కూడా నేడు అనేకులు మనకు కనబడుతూ ఉంటారు. ఇంకా మనం కిందకి చదివితే 8వ వచనం నుంచి, దాసులు మాకు ప్రభువులైరి, వారి వశము నుండి మమ్మను విడిపింపగలవాడు ఎవడునూ లేడు, ఎడారి జనుల ఖడ్గ భయము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము, మహాక్షామము వలన మా చర్మము పొయ్యి వలె నలుపెక్కెను, శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి, యూదా పట్టణములలో కన్యకులను చెరిపిరి, చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి, వారేమాత్రమును పెద్దలను ఘనపరచలేదు, యవనులు తిరగటి రాయి మోసిరి, బాలురు కట్టెల మోపు మోయజాలక
తడబడిరి, పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి, యవనులు సంగీతము మానిరి, సంతోషము మా హృదయమును విడిచిపోయేను, నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది అని 15వ వచనం వరకు వారి యొక్క బాధను వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఇలా వారు తండ్రులు ఏదైతే వారి తండ్రులు దేవునికి వ్యతిరేకముగా దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా జీవిస్తూ దేవుని మాటలను విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి జీవించినప్పుడు దేవుడు వారిని అశ్షూరీయులకు మరియు ఐగుప్తీయులకు వారిని బానిసలుగా చేస్తే వీళ్ళు వెళ్ళి ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు చాలా కాలము కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వీరు ఇంకా కొంతమంది పిల్లలను కన్నప్పుడు ఆ పిల్లలు కూడా అక్కడే ఆ దేశంలోనే బానిసలుగా ఉండిపోయి వాళ్ళ తండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళు ఈ మాటను మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి మేమేమీ చేయలేదు, దేవుని పట్ల మేమేమీ తప్పిదము చేయలేదు, కానీ మా తండ్రులు చేసిన తప్పు వలన మా తండ్రులు చేసిన దోషము వలన మేము నేడు మా తండ్రుల యొక్క దోష శిక్షను మేము అనుభవిస్తూ ఉన్నాము అని ఇక్కడ ఆ ఇశ్రాయేలీయుల పిల్లలు చెబుతూ ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. లేవియకాండము 20వ అధ్యాయంలో కూడా 26వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలను కూడా మనం చూస్తే లేవియకాండము 26వ అధ్యాయము 14 నుంచి 17 వచనాల్లో మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొనిన ఎడలను నేను మీకు చేయునది ఏమనగా మీ కన్నులను క్షీణింపజేయునట్టు ప్రాణమును ఆయాసపరచునట్టు తాప జ్వరమును క్షయ రోగమును మీ మీదకి రప్పించదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీకు పగవాడనవుదును, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు, మీ విరోధులు మిమ్మును ఏలెదరు, మిమ్మును ఎవరును తరమకపోయినను మీరు పారిపోయేదరు అని చెబుతున్నాడు. అంటే ఏదైతే ఇశ్రాయేలీయులకు దేవుడు కొన్ని కట్టడలను ఆజ్ఞలను నిబంధనలను ఇచ్చాడో ఆ నిబంధనలు ఎప్పుడైతే వీరు అనుసరించకుండా వాటిని అతిక్రమించి ఎప్పుడైతే వీరు జీవించడం మొదలుపెట్టారో అప్పుడు దేవుడు వీరిని ఏం చేశాడంటే శత్రు దేశాలకు శత్రు సైన్యానికి వీరిని అప్పగించిన పరిస్థితులు మనకు చాలా కనబడతాయి. మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అనంటే ఏదైనా ఒక బాధ శ్రమ కలిగినప్పుడు మొట్టమొదట మనుషులు ఎక్కడికి వెళ్తారంటే మనుషులలోనే ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో అని ఆయన దగ్గరికి ఈయన దగ్గరికి అక్కడికి ఇక్కడికి అన్నీ తిరిగిన తర్వాత ఎక్కడ పనవకపోతే అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టే పరిస్థితులు మనకు కనబడతాయి. కాబట్టి మొదటే దేవుని యొద్ద ఉంటే అసలు ఆ శ్రమలే రావు అన్న విషయాన్ని మనం గ్రహించగలిగితే దేవుని సన్నిధిలో మనము దేవుని ఆజ్ఞలను అనుసరించి కనుక జీవించగలిగితే దేవుడు మనలను ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంచుతాడు అంటే దేవుని సన్నిధిలో మనము సంతోషించి ఆనందించువారముగా ఉంటాము అన్న విషయాన్ని గ్రహించాలి. కాబట్టి దేవుడు 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తాను అని చెబుతున్నాడు. అంటే ఎలా ఆ దోషం వారి మీదకి వస్తుంది అంటే ఇశ్రాయేలీయుల పిల్లలు చెబుతూ ఉన్నారు మా తండ్రుల దోష శిక్షను మేము భరిస్తూ ఉన్నాము అంటున్నారు. వారు ఏం చేశారు? వాళ్ళు పాపము చేసి గతించిపోయారు, వారి దోష శిక్షను మేము భరించుచున్నాము అని చెబుతున్న ఈ మాటను మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే తండ్రులు చేసిన పాపము వలన ఇశ్రాయేలీయుల శత్రువుల చేతికి వారు అప్పగింపబడినప్పుడు అక్కడ వారు బానిసలు అవటం వలన బానిసలుగా ఉన్న ఆ కాలములో కొంతమంది పిల్లలు వారికి పుట్టారు. ఆ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ తండ్రులు గతించిపోయిన తర్వాత వాళ్ళు తండ్రులు చేసిన ఆ అపరాధం వలన అతిక్రమాల వలన దోషాల వలన ఎవరు ఆ దోష శిక్షను అనుభవిస్తున్నారంటే ఇశ్రాయేలీయుల పిల్లలు అక్కడ బానిసలుగా ఉండి ఆ శ్రమలను అనుభవిస్తూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడగలిగితే రెండవ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనంలో అయితే తండ్రులు పిల్లల కొరకును పిల్లలు తండ్రుల కొరకును చావకూడదు, ప్రతి మనిషి తన పాపము కొరకు తానే చావవలనని మోషే గ్రంథమందలి ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపకమానెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే తండ్రుల కొరకు పిల్లలు చావకూడదు, పిల్లల కొరకు తండ్రులు కూడా చావకూడదు అని ఇక్కడ చాలా స్పష్టంగా లేఖనము మనకు కనబడుతుంది. అంటే ధర్మశాస్త్రం ప్రకారము ఎవరు పాపం చేస్తే వారే పాపులుగా తీర్చబడే ఒక నియమము దేవుడు పెట్టాడు.
కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం ఎవరు పాపం చేస్తే వారే మరణము నొందాలి, వారే దాని శిక్షను భరించాలి అని చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. తండ్రుల పాపము కొరకు పిల్లలు చావకూడదు, పిల్లల పాపం కొరకు తండ్రులు చావకూడదని ధర్మశాస్త్రం చెబుతూ ఉంటే తండ్రుల పాపం పిల్లలకు వస్తుందని నేడు చాలామంది తప్పుడు సిద్ధాంతాలను బోధిస్తూ ఉన్నవారు మనకు కనబడుతూ ఉంటారు. అంటే తండ్రుల పాపం పిల్లలకు రాదు, కానీ తండ్రుల దోష శిక్ష పిల్లలకు వస్తుందని మాత్రం పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. అది కూడా ఎందుకు అని అంటే ఆ దోష శిక్ష వారికి రావడం వలన వారు తమ తప్పిదములను, దోషములను, అతిక్రమములను గ్రహించిన వారై మరలా దేవుని తట్టుకు తిరగడానికే ఆ దోష శిక్ష వారి మీదకి వస్తుంది అన్న విషయాన్ని కూడా మనము గ్రహించాలి. ఎందుకంటే అన్నీ సమకూరి ఉన్నప్పుడు, మన యొద్ద సమృద్ధిగా అన్నీ ఉన్నప్పుడు మనకు మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే దేవుడు అంత ఎక్కువ గుర్తుకు రాడు. కానీ నీతిమంతుడైన వాడు, దేవుని మార్గంలో నడిచే ఒక నీతిమంతుడు ఎలా ఉండాలంటే కష్టములోనైనా, బాధలోనైనా, సుఖములోనైనా, సమృద్ధిలోనైనా, క్షామములోనైనా దేవుని మార్గములోనే నడుస్తూ దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించాలి అన్న విషయాన్ని ప్రతి ఒక్క నీతిమంతుడు కూడా, ప్రతి ఒక్క విశ్వాసి కూడా జ్ఞాపకమునకు ఉంచుకోవాలన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. అదే విషయాన్ని మనకు 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో మనకు అక్కడ కూడా కుమారులకు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు, కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు అన్న విషయం మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఎవని పాపము నిమిత్తము వాడే మరణమునందును అనే ఆజ్ఞ మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది అన్న విషయము ఇక్కడ తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. తండ్రుల దోషము కుమారుల మీదికి రాదు, కానీ దోష శిక్ష వారి మీదికి వస్తుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా మనం చూస్తే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు, ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా చూస్తే పాపము చేయువాడే మరణమునందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును అని కూడా ఇక్కడ చాలా స్పష్టమైన లేఖనాలు మనకు కనబడుతున్నాయి. అంటే మనం ఇక్కడ ఆలోచించగలిగితే తండ్రుల దోష శిక్షను కుమారుడు మోయుట లేదు, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు అని ఇక్కడ వ్రాయబడిన ఈ మాటను మనము గమనించినట్లయితే విలాపవాక్యాలు 5వ అధ్యాయం 7వ వచనంలో మాత్రము దానికి కొంచెం వ్యతిరేకంగా ఉన్నట్టు కనబడుతుంది కదా అన్న ఆలోచన కూడా రావచ్చు. అంటే మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, వారి దోష శిక్షను మేము భరించుచున్నాము అనేమో ఇక్కడ వ్రాయబడింది, ఇక్కడేమో తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుటలేదు అని రాయబడింది. ఇదేంటి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంది కదా అన్న ఆలోచనకు వేళ వస్తే ఈ రెండు సందర్భాలు కూడా ఆ సందర్భం, అక్కడ వ్రాయబడిన ఆ సందర్భం వేరు, ఇక్కడ వ్రాయబడిన ఈ సందర్భము వేరు. అంటే ధర్మశాస్త్రము ప్రకారము తీర్పు తీర్చబడే సందర్భంలో మాత్రము తండ్రుల దోషమును కుమారుడు మోయడు, కుమారుల దోషమును తండ్రి కూడా మోయడు. అదే విధముగా తండ్రి చేసిన దోషాలను బట్టి కుమారునికి మరణశిక్ష విధింపకూడదు అంటే అది రెండవ మరణాన్ని గురించి వ్రాయబడిన మాట. అంటే తండ్రి చేసిన పాపము నిమిత్తము కుమారుణ్ణి దేవుడు ఉత్తరవాదిగా నిలబెడతాడా అంటే నిలబెట్టడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారము తీర్పు తీర్చే క్రమములో పాపము చేయువాడే మరణము నొందాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఒక నీతిమంతుని నీతి ఆ నీతిమంతునికే చెందుతుంది, అలాగే ఒక దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నా కూడా అంటే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుకోలేక నేటి కాలంలో అనేకమైన భిన్నమైన బోధలు క్రైస్తవ సమాజంలో తిరుగుతూ ఉన్నాయి, తిరగడం కాదు పరిగెత్తుతూ ఉన్నాయని చెప్పొచ్చు. కాబట్టి మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, వారి దోష శిక్షను మేము భరిస్తున్నాము అన్న మాటను ఎందుకు వారు చెప్పారు అనంటే అక్కడ దేవుడు కూడా దోషులను దేవుడు దోషులుగా నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదికి రప్పించును అన్న ఆ మాటలు దేనిని గురించి వ్రాయబడ్డాయి అంటే శరీర సంబంధమైన శ్రమలు శిక్షలు వారికి కలుగజేయడం ద్వారా మరలా వారు దేవుని తట్టుకు తిరుగుతారు అన్న ఒక ఉద్దేశంతో దేవుడు వారికి
వారిని సన్మార్గంలో మరలా నడిపించడానికి చేసిన ఒక ప్రయత్నమే అది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఒకవేళ దుష్టుడు తన పాపాన్ని విడిచిపెడితే ఏమవుతుంది అన్న ఆ విషయాన్ని కూడా మనం చూడగలిగితే హెచ్కేల్ గ్రంథం 18:21 అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి నా కట్టడలన్నింటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును అంటున్నాడు. అంటే కొంతకాలము దుష్టత్వము చేస్తూ దుష్టక్రియలను చేస్తూ దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా బ్రతికిన తర్వాత మారు మనసు పొంది పశ్చాత్తాపడి మరలా దేవుని వైపుకు గనక తిరిగితే, మరలా నీతిని గనక అనుసరిస్తే అలాంటి వారు మరలా ఏమవుతారంటే బ్రతుకుతారు అన్న విషయము ఇక్కడ మనకు కనబడుతుంది. హెజ్కేలు గ్రంథం 18:9 కూడా మనం చూడగలిగితే యథార్థపరుడైన కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రతుకును, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ దేవుని ఆజ్ఞలు అనేవి మనము మన జీవితాంతము కూడా మన చివరి క్షణము వరకు కూడా అనుసరించే జీవించాలి అన్న విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ నీతిమంతుడు నీతిని విడిచి పాపం చేస్తే ఏం జరుగుతుంది అనే ఆ విషయాన్ని కూడా మనం చూడగలిగితే అదే యెహెజ్కేలు గ్రంథం 18:26 నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణము నొందును, తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణము నొందును అంటున్నాడు. అంటే అంతకుముందు అన్ని నీతిక్రియలే ఉన్నా కూడా ఆ చేసిన నీతిక్రియలు ఇక్కడ ఈ చేసిన అతిక్రమాలను ఏమైనా కప్పివేస్తాయా అని మనం ఆలోచిస్తే అలాంటి పరిస్థితి లేదు. ఆ నీతి అనేది ఎప్పటి వరకు మన జీవితాలలో ఉండాలంటే చివరి వరకు కూడా అది కొనసాగుతూ ఉండాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. అందుకనే మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకొనుడి అన్న మాట మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. అంతేకాకుండా అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును అన్న మాట కూడా మనకు మత్తయి సువార్తలో కనబడుతూ ఉన్న మాట మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యెహెజ్కేలు గ్రంథం 18:24 మనం ఒకసారి చూడగలిగితే అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హే క్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా, అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు, అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును అంటున్నాడు. అంటే అనేకమైన నీతి కార్యాలు చేస్తూ చాలా కాలము బ్రతికిన ఒక నీతిమంతుడు సడన్గా మారిపోయి మరలా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఒకవేళ చేస్తే అంతవరకు ఎన్ని నీతి కార్యాలు చేసినా అవన్నీ కూడా లెక్కలోనికి రావు అని ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు హెచ్చరిస్తూ ఉన్న ఒక మాట మనకు కనబడుతుంది. కాబట్టి మన జీవితం యొక్క చివరి క్షణము వరకు కూడా మనము నీతిని, భక్తిని, యథార్థతను, పరిశుద్ధతను విడిచిపెట్టకుండా మనము మన విశ్వాస యాత్రలో నడుస్తూ ఉండాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇంకొక విషయాన్ని కూడా మనం చూడగలిగితే ఇశ్రాయేలీలలో ఒక సామెత ఉంది అని ఒక లేఖనము తెలియజేస్తున్న ఆ మాటలు మనం చూస్తే తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పండ్లు పులిసెను అన్న ఒక సామెత ఉందంట ఇశ్రాయేలీలో. యెహెజ్కేలు గ్రంథం 18:1-3 చూడగలిగితే మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చెదరే, ఇశ్రాయేలీయుల దేశమును గూర్చి ఈ సామెత మీరు ఎందుకు పలికెదరు? నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరిక పలుకరు, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు అంటున్నాడు. అంటే నేటి కాలంలో ఎలాగైతే వాక్యాలను అపార్థం చేసుకుని తప్పుడు సిద్ధాంతాలను బోధిస్తూ అనేకులు చాలా మందిని నరకానికి నడిపిస్తున్నారో ఆ రోజు కూడా తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులిసెను అన్న ఒక సామెత ఉంది. కానీ అది ఇక ఈ నేటి నుండి మీరు ఇక ఇశ్రాయేలీలలో ఈ సామెత పలకరు అని ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్న ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే పాపము చేయువాడే మరణమునందును అని చెప్పబడుతున్న ఈ మాటను బట్టి ఏమర్థమవుతుంది అంటే జన్మ పాపం అనేది లేదు అన్న విషయము మనకు చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథము 31:29-30 కూడా మనం చూడగలిగితే ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనను మాట వాడుకొనరు, ప్రతి వాడు తన దోషము చేతనే మృతునందును, ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్ళే పులియునో అంటున్నాడు.
అంటే నీతి విషయంలో, పాపము విషయంలో మాత్రము ఎవరి నీతి వారికే చెందుతుంది, అలాగే ఎవరి పాపము వారికే చెందుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించువారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, తండ్రులు పాపం చేస్తే ఈ పాపం పిల్లల మీదకి వస్తుందా అంటే రాదు అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ తండ్రులు పాపము చేసి గతించిపోయి వారి దోష శిక్షను మేము అనుభవిస్తున్నాము అని ఇశ్రాయేలీయుల పిల్లలు చెబుతున్నారు అంటే అక్కడ శరీర సంబంధమైన శ్రమలను వారు అనుభవిస్తూ ఉన్నారు గనుక ఆ ఎవరైతే దోషాలు చేశారో ఆ దోషాలు చేసిన తండ్రులందరూ గతించిపోయారు, చనిపోయారు గనుక ఆ సమయంలో అక్కడ ఆ శ్రమను అనుభవిస్తున్నది వాళ్ళే గనక ఈ మాటలను వారు చెబుతున్నారు అన్న విషయాన్ని మనము గమనించాలి. అంటే ఇశ్రాయేలీయులలో కొందరు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ ఇశ్రాయేలీయులందరినీ కూడా శత్రు సైన్యానికి అప్పగించినప్పుడు వీరందరూ ఆ శత్రు రాజ్యంలో వెళ్ళి బానిసలుగా ఉన్న ఆ కాలంలో వీరికి పుట్టిన పిల్లలు అదే ఆ రాజ్యంలో బానిసలుగా మారిపోయిన తర్వాత, వారి తండ్రులందరూ గతించిపోయిన తర్వాత వారి పిల్లలు చెబుతున్న ఈ మాటలు మనము గమనించవలసిన అవసరం ఉంది. అంటే శరీర సంబంధమైన శ్రమలను గూర్చే వాళ్ళు ఈ మాట చెబుతున్నారు తప్ప ఆత్మ సంబంధమైన మరణాన్ని గురించి ఆ మాటను వారు చెప్పట్లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి తండ్రుల పాపాలు పిల్లలకి ఏమాత్రము సంక్రమించవు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అసలు జన్మ పాపము అన్న కాన్సెప్టే బైబిల్ గ్రంథంలో లేదు అన్న విషయాన్ని కూడా మనము గమనించాలి. కాబట్టి తండ్రుల దోషాలను కుమారుల మీదకి, కుమారుల మీదకి 3-4 తరముల వరకు రప్పిస్తాను అని దేవుడు చెబుతున్నాడు. అంటే ఎలా రప్పిస్తాడు అని మనం ఆలోచన చేయగలిగితే శరీర సంబంధమైన శ్రమలు కలుగజేయటం ద్వారా మరలా వారిని సన్మార్గంలో పెట్టి దేవుని వైపుకు తిప్పే పని కొరకే ఈ మాట చెప్పబడింది అన్న విషయాన్ని మనము గమనించువారమై ఉన్నాం. ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీలు కూడా పశ్చాత్తాపపడి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? వారిని బయటికి రప్పించడానికి మోషేను వారి యొద్దకు పంపించిన ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. నిర్గమకాండం 1:12-14 వచనాలు చూస్తే, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనక వారు ఇశ్రాయేలీయుల అసహ్యపడిరి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటిని పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇలాంటి శ్రమలలో ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నారు. నిర్గమకాండం 2:23-25 వచనాలు చూస్తే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. అతడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఎప్పుడెప్పుడైతే వీరు దేవుని నిబంధనను మీరి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్న ఆయా కాలాలలో మనం పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ వెళితే దేవుడు వారిని బానిసలుగా శత్రు సైన్యానికి అప్పగించిన అనేకమైన ఉదాహరణలు మనకు కనబడతాయి. ఎందుకని వారిని అలా అప్పగిస్తూ ఉన్నాడు శత్రు సైన్యానికి అంటే ఆ శ్రమల వలననైనా దేవుడు వాళ్లకు గుర్తొచ్చి మరలా దేవుని వైపు తిరుగుతారనే ఒక సదుద్దేశంతోనే ఇవన్నీ జరిగాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి అలా శరీర సంబంధమైన శ్రమలు పొందటం వలన దేవుని వైపుకు తిరగాలనే ఉద్దేశంతోనే ఈ శ్రమలు అనేవి వాళ్ళకు వచ్చాయి. ఆ శ్రమలు కూడా ఎలాంటివంటే శరీర సంబంధమైన శ్రమలే తప్ప అవి వారి ఆత్మలు నరకానికి వెళ్ళేటటువంటి శ్రమలు కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడా కూడా తండ్రుల పాపము వలన ఒక కుమారుడు నరకానికి వెళ్ళాడు అన్నట్టుగా మనకి ఎక్కడా ఒక్క లేఖనాధారం కూడా దొరకదు. కానీ కొంతమంది పరిశుద్ధ గ్రంథములో ఉన్న కొన్ని లేఖనాలను తీసుకుని వాటిని అపార్థం చేసుకుని వారి మైండ్లో ఉన్నదాన్నంతా వాటి మీద రుద్ది వాటికి ఇంకా కొన్ని లేఖనాలను వాటిని సమర్థించే విధంగా ఉండే లేఖనాలు అంటే అవి సమర్థించవు కానీ వీళ్ళు వాటికి సరిపోతున్నాయి అనుకుని జోడించి నేడు అనేకమైన తప్పుడు సిద్ధాంతాలను క్రైస్తవ సమాజంలో ప్రవేశపెట్టేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు అనేకము మనకు
పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. అంటే ఈ ఒక్క అంశమనే కాదు, ఇలాంటి అనేకమైన ఏ అంశమైనా ఒక తప్పుడు అంశము బయటకు వచ్చింది అని అంటే అది పరిశుద్ధ గ్రంథం బోధించేది మాత్రము కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే ఇది ఎవరో ఒక మనిషి బుర్రలో నుండి బయటకు వచ్చింది, ఒక మనిషి అభిప్రాయానికి అనేకమైన లేఖనాలను జోడించి బయటకు వచ్చింది అన్న విషయాన్ని మొదట మనం గ్రహించాలి అన్న విషయము ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో ప్రియమైన దేవుని వారలారా జన్మ పాపము అన్న కాన్సెప్టు లేదు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఎలా పుట్టిస్తున్నాడు అంటే యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు అన్న లేఖనం మనకు ప్రసంగి గ్రంథంలో కనబడుతుంది. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అన్న విషయం కూడా మనకు కనబడుతుంది. దేవుడిచ్చే బహుమానము పాపంతో కూడినదిగా దేవుడు ఇస్తాడా అంటే అస్సలు ఇవ్వడు. కాబట్టి పరిశుద్ధమైనదిగానే దేవుడు గర్భఫలాలను ఇస్తున్నాడు. ఆ గర్భఫలాలుగా ఈ లోకానికి వచ్చిన వారు ఎప్పుడైతే మేలు కీడుల వలన వివేచన పొందిన వారై ఆ అవయవములు అన్నీ జ్ఞాన వివేచన వలన అభివృద్ధి చెందిన తర్వాత, వారికి జ్ఞానము వచ్చిన తర్వాత, ఆజ్ఞ అంటే ఏంటో తెలిసిన తర్వాత, అప్పుడు ఆ ఆజ్ఞను కనుక ఎవరైతే అతిక్రమిస్తూ ఉన్నారో వాళ్ళు పాపులుగా తీర్చబడుతున్నారు తప్ప తండ్రుల పాపము కుమారుల మీదకి రావట్లేదు. తండ్రులు ఒకవేళ ఏదైనా దోషము చేస్తే ఆ దోష శిక్షను కుమారుల మీదకి దేవుడు రప్పిస్తాడేమో. అది కూడా ఎందుకు అంటే ఆ కుమారులను మరలా దేవుని మార్గంలో నడిపించడానికే అది జరుగుతుంది తప్ప ఇంకొకటి కాదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాముఖ్యమైన విషయాలన్నీ గ్రహించి దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొనుచు ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.